హాయ్ ఫ్రెండ్స్, చక్కటి సుభాషితం ఒక పద్యం అన్నమాట. చంపకమాల పద్యం. ఏంటిది? తెలుగువారికి ఆరంభము తెలుసు కదా యుగాది, చేదు తీపి పచ్చడితో ఊసరిచ్చు పండుగది, దివికి వచ్చు దేవతలకు శుభము పలుకు సమయమిది, కోయిలమ్మ మనసు లేపి గలము విప్పి గడియ ఇది, బసవయ్యలు రంకెలయ్య ఉరుకులాడు దినము ఇది, పంచాంగము శ్రవణముతో మనసు నింపు పండుగిది. ఇలా అన్నమాట. మన ఉగాది పండగలో చక్కటి సుభాషితం అందరికీ తెలుసు కదా. తెలుగు సంవత్సరాది ప్రారంభమేది ఉగాది. చేదు తీపి అంటే మనం పచ్చడితోటి ఆ సంవత్సరం అంతా మనం ఆ విధంగా షడ్రుచులతో గడపాల్సి ఉంటుంది. భూమి మీదికి వచ్చినటువంటి దేవతలకు మనము శుభము పలుకుతూ, బసవయ్యలు అంటే గంగిరెద్దుల విన్యాసాలను చూస్తూ ఉరుగలుగుతూ పంచాంగ శ్రవణముతో మన మనస్సంతా ఆనందోత్సాహంతో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఉంటుంది కదా. అది ఉగాది. ఉగాది మన తెలుగు సంవత్సరం. అందరం కూడా ఇలాంటి వాటినన్నింటినో మనము సేకరిస్తూ ఉగాది పండగ మన తెలుగు సంవత్సరాదిని చక్కగా ఆనందోత్సాహాలతో మనము జరుపుకోవాలి. కాబట్టి మనందరికీ కూడా తెలుగు సంవత్సరాది ఉగాది కదా. అందుకోసం ప్రతి ఒక్కరం కూడా ఉగాది పండుగని మనము చెయ్యాలి. ఉగాది పండగ అప్పుడే మనము చాలా రకాలైనటువంటి మన తిథి వార ఫలాలు మనుషులు ఒకటి మనము హిందూ సాంప్రదాయం లోపల జరుపుకునే శుభకార్యాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పంచాంగం లోపల పొందుపరచబడి ఉంటాయి. ఏంటి? వివాహాలకు, గృహ ముహూర్తాలకు, నోములకు, వ్రతాలకు, హిందూ దేవులకు ఎప్పుడు బోనాలు చేయాలి, ఏం చేయాలి, తిథి, వారము, నక్షత్రము, మాసము ప్రతి ఒక్కటి కూడా అందులో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరం గుండా ఉగాది పండుగ. ఉగాది అనేది స్వదేశీ తెలుగు సంవత్సరం. మన ఉగాది ప్రకృతి మరియు కాలములో మార్పు స్పష్టంగా కనపడుతుంది. ఉగాది అప్పుడు ఖగోళ శాస్త్రపరంగా నిర్ణయించేది కూడా మన ఉగాది. ఇది కొత్త సంవత్సరం. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఆరోగ్యం అందించే మన ఉగాది పచ్చడిని అందరం కూడా ఉగాది నాడు సేవించి ఆ సంవత్సరంలో వస్తూ ఉన్నటువంటి కష్ట నష్టాలను, లోటుపాట్లను, ప్రకృతిలో జరిగే మార్పులను మనం కొంతవరకు ముందుగానే మనం ఖగోళపరంగా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి మనము ఉగాది పండగ తెలుగు సంవత్సరాదిగా, మన సంవత్సరాదిగా మనమందరం కూడా భావించి ఆనందోత్సాహాలతో చాలా బాగా జరుపుకుంటాం. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు కదా. కాబట్టి మనమేంటి ఉగాది దానితోటే మనము గృహ ముహూర్తాలను, వివాహ ముహూర్తాలను అన్నింటిని కూడా నిర్ణయించుకుంటాం. పంచాంగము అంటే 5 అంగాలతో కూడినటువంటి, అంటే సంవత్సరము, మాసము, తిథి, నక్షత్రాలు, ఇవన్నిటి 5 అంగాలతో ఉన్నటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం అందరం కూడా గుళ్ళల్లోకి పోయి శ్రవణం చేస్తాం. ఆ రోజు పంచాంగానికి పూజ కూడా చేస్తాం. మార్నింగ్ దేవుడి దగ్గర పంచాంగాన్ని పెట్టి ఈ షడ్రుచులు కలిగినటువంటి ఉగాది పచ్చడిని చేసి, బొబ్బట్లు, భక్షాలను చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆ సంవత్సరాన్ని మనము తెలుగు నూతన సంవత్సరంగా మనం భావించుకుంటాం ఫ్రెండ్స్. అందరం కూడా ఆ విధంగానే జరుపుకోవాలి తప్పకుండా. ఈ జనవరి 1 ఆంగ్ల సంవత్సరం రోజు మనం ఏం చెయ్యాలి అంటే ఉదయం లేచి, ఎందుకంటే క్యాలెండర్ మారుతుంది కాబట్టి మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ దేవుళ్ళని దర్శనం చేసుకుని, వీలైతే అక్కడ ఏదైనా అభిషేకాలు అవి వీలైన వాళ్ళు పూజలు చేసుకుని రావాలి.
ఎందుకంటే ఇదేమో ఆంగ్లమానం ప్రకారం, అదేమో మనము సంవత్సరం ప్రకారంగా మనము దాన్ని స్వీకరిస్తాం కదా. తప్పకుండా అందరూ కూడా సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.